ఈ సమయంలో మా నాన్నగారు దైవ సేవకులు పరమచంద్ర గారు మన మధ్యలో ఉన్నారు. కొద్ది నిమిషాలు మనందరితో దేవుని వాక్యాన్ని పంచుకుంటారు కనుక మనమందరము శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి ప్రతి ఒక్కరు మా నాన్నగారు చెప్పడం బట్టి ఆహ్వానిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రము. దేవుడు గత వారం నుంచి వారం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి జీవాన్ని అనుగ్రహించి ఆయన కాపుదలు అనిపించి ఎందరో ఈ సమయాన్ని చూడలేక మరణానికి లోనవుతున్న సమయంలో మనమైతే దేవుడు సజీవులుగా చేసి ఆయన కృపా కనికరము చొప్పున ఆయన మహిమైశ్వర్యముల చేత మనందరినీ కూడా ఆయన ప్రేమలో ప్రేమించి ఈరోజు ఈ సమయాన్ని మనకు ఇచ్చినందుకు దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి సమస్తం సాధ్యం కనుక దేవుడు ఆయన బ్లెస్సింగ్స్ ఎక్కడైతే మనం ఆయన మహిమను బట్టి ప్రార్థిస్తామో ఆయన ఖచ్చితంగా మనకి ఆయన కృప చూపిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అందరం ఒకసారి లేచి నిలబడదామా? కొద్ది నిమిషం మాత్రమే, నాకు టైం ఎంత ఇచ్చారో తెలియదు కానీ దేవుడు మనతో మాట్లాడేంత వరకు దేవుని సన్నిధానంలో గడుపుతాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. మొట్టమొదటి యేసు ప్రభు ఎక్కడ సువార్త ప్రకటించాడు? కొండపైన. ఇంకా చెప్పాలి. దేవుడి స్వార్థ యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సేవ ప్రారంభించినప్పుడు ఎక్కడ స్వార్థ ప్రకటించాడు? మొట్టమొదటిగా సియోను కొండ. అయ్యగారు, దేవుడు ఎక్కడ ప్రకటించుంటాడు మొట్టమొదటిగా స్వార్థ? అమ్మగారు, దేవుడి స్వార్థ ఎక్కడ ప్రకటించుకుంటే మొట్టమొదటిగా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్తాం యెరూషలేము. అక్కగారేమో సియోను పర్వతం, అక్కగారు యెరూషలేము. మీరక్క కొండపైన. ప్రవీణ్ అమ్మా, నువ్వు దేవుడి సువార్త ఎక్కడ ప్రకటించు? అవరోహణ కొండపైన. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా యేసు ప్రభు ఆయన సువార్త ప్రకటించింది మొట్టమొదటిగా యాకోబు బావి దగ్గర సమరస్త్రీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ప్రకటించారు మొట్టమొదటిగా? సమరస్త్రీకి దేవుని సువార్తను ప్రకటించారు. ఆయన దేవుని మాటలు చెప్పిన వెంటనే, ఆయన చరిత్రంతో దేవుడు చెప్పిన వెంటనే ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గ్రామం దగ్గరికి వెళ్ళి నజరేయుడైన యేసయ్య వచ్చాడని చెప్పి ఆయన కూడా సువార్త ప్రకటించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ఒక వచ్చిన పాడుకొని దేవుని నామాన్ని మనం దేవుని వాక్యం దగ్గర వెళ్దాం. అన్ని నామముల కన్నా పైనున్న నామం యేసుని నామము. అందరం పాడాలి. బైబిల్ కింద పెట్టేసి అందరం పాడాలి. బైబిల్ కింద పెట్టేసి మనం అందరం పాడాలి. బైబిల్ కింద పెట్టేసి అందరం పాడాలి. సంతోషంగా దేవుని నామాన్ని మహిమపరచాలి. అన్ని నామముల కన్నా పైనున్న నామం యేసుని నామము. అన్ని నామముల కన్నా పైనున్న నామం యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచు నామం యేసుని నామము. యేసు నామము జయం జయము, సాతాను
తరములకైన కనపరచదగినది యేసునామము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. అన్ని నామముల కన్నా పైనున్న నామం యేసునామము. హల్లెలూయా హల్లెలూయా. అన్ని నామముల కంటే కూడా యేసునామం గొప్పది. ఆయన నామంలో ఏమైపోతాయంటే సాధారణ శక్తులు అన్నీ కూడా లయమైపోతాయి. దేవునికి స్తోత్రం. కనపడకుండా వెళ్ళిపోతాయి. ఎక్కడ కూడా దేవుడు వాటిని తోచేసుకోగలరు. దేవునికి స్తోత్రం. దయచేసి కూర్చున్నాం. కాబట్టి సాక్ష్యం, దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం, సిస్టర్ గారు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, స్వస్థత ఇచ్చాడు. అందుకే సమర స్త్రీతో మాట్లాడాడు యేసు ప్రభు. అమ్మా నాకు దాహం వేస్తుంది, దాహం ఇవ్వా అని అడిగినప్పుడు చెప్తుందయ్యా, మేము దాహం ఇస్తే మీరు దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కానీ యేసు ప్రభు సమర స్త్రీని చూడడానికే కూర్చోనున్నాడు. అందుకని ఈ దినము నన్ను నేను చూడడానికి ఈ గ్రామం అంతా కూడా గ్రామంలో ఇన్ని కుటుంబాలు ఉండగా ఈరోజు మనల్ని దేవుడు ప్రత్యేకంగా నీ ఆలయంలో దేవుని సన్నిధానంలో నిలబెట్టాడంటే ఆయన నిన్ను నన్ను అందరినీ చూశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. కానీ ఈరోజు ఈ సమాధి దినమందు ఆయన ఆరాధించబడి స్థితింపబడుతున్నటువంటి దినమందు మనలో మాత్రమే వెళ్ళుకొని ఆయన సన్నిధానంలో ఆరాధించడానికి, ఆయన నామానికి మహిమ ఇవ్వడానికి. ఎందుకంటే 67 కీర్తనలు మనం ఇప్పుడే చదివాం. ఆయన కరుణించారు కనుక మనం ఆయన ఏం చేస్తున్నామంట? స్తుతిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆవిడ చక్రవర్తి చెప్తున్నాడు, ప్రభా నువ్వు నన్ను కరుణించావు కాబట్టి నీ సన్నిధానంలో నేను నీకు స్తుతులు చెల్లిస్తాను అని చెప్తున్నాడు దావీదు చక్రవర్తి. మనం దావీదులాగా నాట్యం చేయలేకపోయినా, దావీదులాగా మనము రాజ్యాన్ని పరిపాలన చేయలేకపోయినా, దావీదు రాసినటువంటి ఆ మాటలు మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఆయన మనల్ని కరుణించాడు కాబట్టి అందరూ కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన భయభక్తులు కలిగి ఉన్నారు. లాస్ట్ వచనంలో 7వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లూకా సువార్త బైబిల్ వాళ్ళందరూ బైబిల్ చెప్తారు. లూకా సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు నన్ను అనిపించుకొనుటకు యోగ్యుడును కానను. అయితే తండ్రి తన దాసులను చూచి అయిపోయింది. ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 15 మనం చూసినట్లయితే పూర్తిగా 21 నుంచి 24 వరకు చదవండి. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నిన్ను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నకు యోగ్యుడు కానను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రమును తరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్వుని దూడను తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటి వారు సంతోషపడసాగిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన గ్రంథం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువు.
ఒకటో అధ్యాయం 12వ వచనం వరకు 1 నుంచి. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తనలు కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పములను బట్టి మనలను ముందుగా ఎఫెసీయుల పత్రిక ఎఫెసీయులు 1వ అధ్యాయం 1 నుంచి 12 వరకు. 1వ అధ్యాయం 1 నుంచి 12 వరకు. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులను పరిశుద్ధులను క్రీస్తునందు విశ్వాసమైన వారికి శుభమని చెప్పి వారి యందు మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపయే సమాధానము కలుగును గాక. మనము ప్రభువైన క్రీస్తు యేసు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు మనకు కలిగించును. ఎట్లనగా తన ప్రేమైన నందు తన విస్తారముతో మనకు గ్రహించును. తన కృపామయము కీర్తను కలుగునట్లు తన చిత్త ప్రకారము దయచేసి సంకల్పన చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగాను స్త్రీలను సృష్టించుటకు మనలను ముందుగా తన కోసమే నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమైన నిర్దోషులమైన ఉండవలనని జాగ్రత్త పునాది వేయబడినేమో ప్రేమ చేత ఆయన క్రీస్తు మనలను ఏర్పరచుకొనెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తాం. సర్వశక్తిమంతుడైన తండ్రి, సర్వాధికారి, సర్వకృపానిదేవు ప్రభువా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వేడుకుంటున్నాను. ఇదిగో నేను చదివిన లేఖన భాగాన్ని ఒకసారి విజ్ఞాపం చేసుకుంటున్నాను. నేను నీ సన్నిధిలో మేము ఎలా ఉంటుండేవో ప్రభావ, మీరు మాతో మాట్లాడండి. ప్రతి మాటను ఆ హృదయంలో భద్రపరిచి ఆయన మేము నీయందు బలపడి నీయందు కట్టబడి అంటుకట్టబడిన ఆయన ఈ లోకంలో ముందుకు వెళ్ళడానికి నీ కృప మాకు అందరికీ చూపించు. యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. మనం లోకాసు వార్తలో చూసినట్లయితే ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు కూడా చిన్న కుమారుడు తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి నువ్వు సంపాదించినటువంటి ఆస్తులు అంతటిలో కూడా నాకు రావాల్సినటువంటి వాటా, నాకు రావాల్సినటువంటి అర్ధభాగం మీరు నాకు ఇవ్వండి అని చెప్పి తండ్రిని కుమారుడు అడుగుతున్నాడు. తండ్రి ఆలస్యం చేయకుండా తండ్రి కుమారునికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రకారంగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఆస్తిని అంతటిని కూడా ఇవ్వటం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే చిన్న కుమారుడు ఆ ఆస్తిని అంతటిని కూడా ప్రోగు చేసుకొని ఆ ఆస్తిని అంతటిని కూడా తన స్వాధీనం చేసుకొని దాన్ని అంతా కూడా వెలకమ్మేసి కావలసినటువంటి ధనాన్ని చేత పట్టుకొని ఆయన దూర దేశములకు వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దూర దేశాలకు వెళ్ళిపోయాడు. ఆ దూరదేశాలకు ఎందుకు వెళ్ళిపోయాడంటే ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన చొప్పున, ఆయన హృదయంలో ఉన్నటువంటి ఏ విధంగా అయితే ఆలోచనలు ఉన్నాయో, ఆయన హృదయంలో ఆయన పట్ల ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో ఆ ఆలోచన నెరవేర్చుకున్న కొరకై ఆయన దూరదేశములకు వెళ్ళిపోయినట్టుగా గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే ఒక దినమున దూరదేశములకు వెళ్ళిపోయాడు. అనేక విషయాలకు బానిసలు అయిపోయాడు. తన దగ్గర ఉన్నటువంటి డబ్బులంతా కూడా అయిపోయింది. తన దగ్గర ఇంకా చిల్లి గవ్వయ్య కూడా లేదు. ఇంకా తినడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవు. లాస్ట్కి ఏమనుకుంటున్నాడంటే కనీసం ఆ పందులు అక్కడ ఉన్నటువంటి ఆ పందుల గుంపు ఉంది, ఆ గుంపు దగ్గరికి వెళ్ళి ఆ పందులకు వేసినటువంటి పొట్టైనదిని నా కడుపు నింపుకొని ప్రాణాన్ని కాపాడుకుందాం అన్నటువంటి ఆలోచనలో కుమారుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆ పందుల దగ్గరికి వెళ్ళినా కూడా, పందుల మంద దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ కూడా తినడానికి తనకు తిండి దొరకడం లేదు.
ఎంత హీనంగా ఆలోచిస్తున్నాడో చూడండి. చివరికి తనకు ఒక ఆలోచన వచ్చింది. ఆయన హృదయంలో ఒక ఆలోచన కలుగుతూ ఉంది. అయ్యో నా తండ్రి ఇంట అనేక కూలి వాళ్ళు ఉన్నారు, ఆ కూలి వాళ్ళు నేను కూడా ఒక్కడిగా చేరితే నాకు అక్కడ తినడానికి తిండైనా దొరుకుతుందనే ఆలోచనతో లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళదని చెప్పి చిన్న కుమారుడు తన హృదయంలో ఆలోచించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదికాండంలో మనం చూసినట్లయితే, ఆదికాండం 2వ అధ్యాయం 27వ వచనం మనం చూసినట్లయితే అక్కడ చూడండి, ఒకసారి చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం. 27 అప్పుడు ఆదాము సమస్త పశువులను ఆకాశ పక్షులను సమస్తమును అతని పక్కన తీసి ఆ చాటున మాంసముతో దేవుని స్తోత్రం. చాలా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండంలో మనం చూసినట్లయితే, ఆదికాండం 2వ అధ్యాయంలో కానీ లేదంటే 1వ వచనంలో 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 26వ వచనంలో కానీ మనం చూస్తే, దేవుడు మన స్వరూపమందు మన పోలికని చొప్పున నరుడు చేయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే దేవుడు ఏమనుకున్నాడంటే, మన పోలిక చొప్పున, నా పోలిక చొప్పున నేను నరులను చేసుకుంటున్నానని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే, ఆయన చేతుల ద్వారానే నరుని అక్కడ చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు. తండ్రి మాట వినకుండా ఆస్తిని అంతటిని కూడా తీసుకుని వెళ్ళి తన ఆలోచన చొప్పున తను అనుభవించవలసినటువంటి అన్నిటిని అనుభవించిన తర్వాత తిరిగి మనం చూసినట్లయితే తనకు తినడానికి కూడా తిండి లేని సమయంలో ఆయన తిరిగి తండ్రి దగ్గరికి రావడానికి సిద్ధపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆదాము అంటాడు, ఆదాము చేసినప్పుడు, ఆదామా, పరలోకం నుంచి దేవుడు పిలుస్తున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని. ఎందుకంటే ఆయన జగత్ పునాది వేయక మునిపే నిన్ను ఎన్నుకున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జగత్ పునాది వేయక మునిపే నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు తన ప్రణాళికలో చేసుకొని ఉంటున్నాడు. ఆయన ప్రణాళికలో మనం ఉన్నాము కాబట్టి ఆ జగత్ పునాది వేయక మునిపే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయన మహేశ్వర్యములను బదిలి భూలోకమునకు వచ్చి ఆయన తన యొక్క చేతులతో కూడా నరుణ్ణి చేసి, ఆ నరుని చేసినటువంటి నరునిలోకి ఆయన యొక్క ఆత్మను, జీవాత్మను ఆయన హృదయంలోకి, ఆయన యొక్క నాసికాంధ్రంలో కూడా ఆయన ఊదిన తర్వాత ఈ మట్టి జీవాత్మ అయినట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు చిన్న కుమారుడు మనం చూసినట్లయితే ఆయన చేసుకున్నటువంటి కుమారుణ్ణి, ఆయన చేసుకున్నటువంటి రూపాన్ని, ఆయనకి ఇచ్చినటువంటి ప్రాణాన్ని ఆయన ఒకసారి ఆలోచిస్తున్నాడు. తండ్రి చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు. చిన్న కుమారుడికి సాదృశ్యంగా దేవుడి నుంచి మనం అందరం కూడా దూరం అయిపోయాం. దేవుడిని మనం వెంటాడకుండా వెళ్ళిపోయాం. దేవుడు చెప్పిన మాటలు మనం వినకుండా వెళ్ళిపోయాం. తండ్రి చెప్పిన కాలాన్ని మనం మర్చిపోయాం. ఏదైనా తోటలో ఆదామును చేసిన విధంగా ఆదాముకి ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ కూడా మనం మర్చిపోయాం. తిన్నటువంటి పండును తినవద్దు అన్నటువంటి ఆ పండుని తిని దాని వల్లనే ఆదాము చెట్టు చాటును పోయి దాక్కోవడం కలిగింది. అందుకంటాడు, ఆదామా ఎక్కడున్నావు, ఆదామా ఎక్కడున్నావు అంటే, అయ్యా నేను చెట్టు చాటున దాగుకొని ఉన్నాను. ఎందుకున్నావు? ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు. చిన్న కుమారుడు వల్లే, దావీదు వల్లే ఆదాము మనల్ని దూరం చేశాడు దేవుడి నుంచి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి మానవుడు కూడా
ఆదాము నుంచి దూరం వెళ్ళిపోయినటువంటి సంతానం అంతా కూడా దేవుని దూరం చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుని దూరం చేసుకున్నటువంటి మనకు తినడానికి ఏం లేదంట. తండ్రిని దూరం చేసుకున్నటువంటి చిన్న కుమారుడికి ఏ విధంగా అయితే తినడానికి తిండి లేకుండా పోయిందో, ఏ విధంగా అయితే ఆదాము ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఎప్పుడైతే ఆదాము వదులుకున్నాడో, మర్చిపోయాడో, ఆ రోజు దేవుని యొక్క మహిమ నుంచి తోయబడినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజైతే నువ్వు ఆ యొక్క ఆదాము నుంచి, ఏ రోజైతే ఎదోను తోటలో నుంచి నువ్వు మహిమ నుంచి తోయబడుతావో, ఆ రోజు నుంచి కూడా జగత్ పునాది వేసినటువంటి సృష్టికర్త అయిన దేవుడు నిన్ను దృష్టిలో పెట్టుకొని మనందరినీ కూడా ఆయన మానవ రూపంలో ఈ లోకానికి రావడానికి కారణం ఏమిటంటే ఆదాము ఆ రోజు ఎదోను తోటలో చేసినటువంటి ఒక చిన్న తప్పిదము. ఆయన చేసిన తప్పిదము వలనే యేసు ప్రభుగా దేవుడి లోకంలోకి, యెహోవా దేవుడి లోకంలోకి వచ్చాడు. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఈ లోకంలోకి వచ్చి ఆయన 32 సంవత్సరాలు మనతో ఉన్నాడు. అనేక అద్భుతాలు చేశాడు యేసు ప్రభు. కానీ 2.5 సంవత్సరం మాత్రం శ్రమలు అనుభవించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత కుమారుడు వస్తున్నాడు, తండ్రి దగ్గరికి వస్తున్నాడు. దూరంగా చూశాడు తండ్రి. కుమారుడు వచ్చేది గుర్తెరిగాడు, మాసిపోయాడు. గుడ్డలు లేవు, గుడ్డలు చిరిగిపోయినాయి, మాసిపోయినాడు. గడ్డ పెరిగిపోయింది, వెంట్రుకలు పెరిగిపోయినాయి. చూడడానికి రూపమే చాలా విచిత్రమైనటువంటి మనిషిగా మారిపోయాడు. అయితే తండ్రి చూశాడు, కుమారుడు వస్తుంది. దూరంగా నా కుమారుడు వస్తున్నాడని చూశాడు. ఎప్పుడు నా కుమారుడు నా దగ్గరికి వస్తాడా? దేశం వెళ్ళిపోయిన నా కుమారుడు ఏదైనా వస్తాడా? దేశం వెళ్ళిపోయిన నా కుమారుడు రాత్రిలో వస్తాడా? దేశం వెళ్ళిపోయిన నా కుమారుడు పగుల్లో వస్తాడా? దేశం వెళ్ళిపోయిన నా కుమారుడు మధ్యాహ్నం వస్తాడా అని చెప్పి తండ్రి ఎదురు చూస్తున్నాడు చిన్న కుమారుడు కోసం. అదిగో అంత దూరంగా వస్తున్నటువంటి కుమారుని చూసిన తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి కుమారుని పైన కౌగిలించుకొని ముద్దు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజు మనం ఎంత పాపమైనా సరే, ఎంత రోగంతో ఉన్నా సరే, ఎంత కుమిలిపోయి ఉన్నా సరే, ఎంత వాసన పడుతున్నా సరే, ఎన్ని పుట్టలు మాసిపోయి ఉన్నా సరే, తండ్రిని వెతికినట్లయితే, నా తండ్రి ఎదుగు నేను వెళ్ళాలని చెప్పి మనసు నీకు కలిగినప్పుడు, ఆయనతో కూడా మనం ఏకీపించినప్పుడు, ఆయన మన మనసుని చూస్తాడే కానీ మన హృదయాన్ని చూస్తాడే కానీ మన బట్టలు, మన అంతరాత్మను పరిశీలించే దేవుడు మన పైన ఉన్నటువంటి సౌందర్యాన్ని కాదు, పైన ఉన్నటువంటి మాసిపోయినటువంటి శరీరాన్ని కాదు. కాబట్టి ఆయన ప్రేమామయుడు కాబట్టి, తండ్రి ప్రేమ కలిగినటువంటి వాడు కాబట్టి, తండ్రి క్షమించేవాడు కాబట్టి, తండ్రి కరుణించేవాడు కాబట్టి, తండ్రి కరుణామయుడు కాబట్టి కుమారుని తన నడ మీద వేసుకొని గుర్తు పెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజు మనం ఏ స్థితిలో ఉన్నాం? మనం తండ్రిని గుర్తెరిగే స్థితిలో ఉన్నామా? తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నామా? దూరంగా ఈ లోక ఆశలతో మనం వెళ్ళిపోయినట్లయితే, ఈరోజు డబ్బు, ఆస్తి, ఐశ్వర్య, అందమంతా ఈ లోకంలో మనం ఉన్నట్లయితే, చిన్న కుమారుడు వ్యయం చేసిన విధంగా మన డబ్బులంతా కూడా వ్యయం. అయితే నువ్వు తండ్రి ఉన్నాడు, తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి, నా తండ్రి దగ్గర అనేకులకు ఆశీర్వాదం ఉంది, నా తండ్రి దగ్గర అనేకులు పరిశుద్ధులు ఉన్నారు, నా తండ్రి దగ్గర అనేకమైనటువంటి దేవదూతలు ఉన్నాయి, నా తండ్రి దగ్గర అనేక మంది పరిశుద్ధులు ఉన్నారు, నా తండ్రి దగ్గర రెయ్యి లేదు, పనులు లేదు, నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి అని చెప్పి ఎవరైతే ఆశపడతారో, తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఎవరైతే ఆశపడి, అందుకే బైబిల్లో మాట ఉంది, ఆశపడిన ప్రాణాన్ని తృప్తిగలగదా దేవుడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చిన్న కుమారుడు వచ్చేసాడు, కౌగిలించుకొని బుద్ధి పెట్టుకున్న చెప్తున్నాడు, దాసులారా ఇదిగో నా చిన్న కుమారుడు వచ్చాడు, తిరిగి వెళ్ళిపోయిన నా కుమారుడు వచ్చాడు. ఆయన కంతులేస్తున్నాడు తండ్రి, ఆనందపడుతున్నాడు తండ్రి, సంతోషిస్తున్నాడు. అయ్యా కొమ్ములు దూడలు తీసుకురండి పని మనుషులు చెప్తున్నాడు, దాసులకు అందరికీ చెప్తున్నాడు, రండి నా కుమారుడు వచ్చాడు, వెళ్ళిపోయిన నా కుమారుడు వచ్చాడు, రండి అని చెప్పి ఆ కొమ్ముల దూడలు తెచ్చి
వధించడానికి దాసులకు ఆజ్ఞించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి దగ్గరికి నువ్వు చేరినప్పుడు వధించబడిన నీ హృదయం, నీ ఆత్మ నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుందా? ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నావా? బలులకు సాదృశ్యంగా నీ జిహ్వ బలి అర్పిస్తున్నావా? నీ హృదయంతో దేవుని స్తుతిస్తున్నావా? నీ నాలుకతో దేవుని కనపరుస్తున్నావా? నీ నాలుకతో దేవునికి స్తుతులు చేస్తున్నావా? నీ హృదయంతో దేవుని ఆరాధిస్తున్నావా? నీ చేతులెత్తి దేవునికి మహిమ చెల్లిస్తున్నావా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు క్రొవ్వుల తోడలో వాళ్ళు సంతోషించి జ్ఞానాలతో దేవుని పాటలకు వాళ్ళు సంతోషించి జ్ఞానాలు చేస్తున్నారు. ఈరోజు దేవుని వెలిగినటువంటి మనం, దేవుని చేర్చుకున్నటువంటి మనం దేవునికి ప్రార్థన చేస్తున్నామా? జీవఫలము అనుభవిస్తున్నామా? నాలుకతో స్తుతించినటువంటి ఆరాధన కానీ, స్తుతి కానీ, మహిమ నీకు ప్రతిఫలం ఇస్తుందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్తున్నాడు, అయ్యా త్వరగా రండి, మంచి బట్టలు వేయండి నా దాసునికి, నా కుమారునికి, కాళ్ళకు చెప్పులు వేయండి, అదే విధంగా ఉంగరం తొడిగించండి, శాలువలు కప్పండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాదములకు సాదృశ్యం, చెప్పులకు సాదృశ్యం తగ్గింపు జీవితం. తండ్రి తగ్గించుకున్నాడు. నా కుమారుడు తప్పిపోయి వచ్చాడు, నాయన నా కుమారుడు ఇంటికి వచ్చాడు, నేను తగ్గించుకోవాలని చెప్పి అక్కడ తండ్రి కుమారుడికి చెప్పులు దొరుకుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పులకు సాదృశ్యము మన జీవితంలో తగ్గింపు జీవితం. బట్టలకు సాదృశ్యం నువ్వు దేవుడి దగ్గరకు వచ్చినట్లయితే, నువ్వు బాప్తిసం పొందినట్లయితే, బాప్తిసానికి సాదృశ్యంగా నీవు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మను మనం పొందుకోవాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలో నేను ఏమి వదిలిపోలేదు కానీ నా ప్రేమను మీకు వదిలి వెళ్తున్నా. ఇదిగో నేను పరలోకమునికి వెళ్ళి ఆదరణకర్తకు మీ మధ్యకు పంపిస్తాను. ఆదరణకర్త ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆదరణకర్త మన మధ్యకు వస్తున్నాడంటే ఆ బట్టలకు సాదృశ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకొని ఉన్నావా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుందా? నువ్వు ఆరాధన చేసినప్పుడు దేవుని శక్తి నీ మీద ఉందా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీతో సంధిస్తున్నాడా? ఆత్మనికి ఏమని మాట్లాడుతుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ఉంగరం తోడమంటున్నాడు. అయ్యా నా కుమారునికి ఉంగరాన్ని తోడని అంటున్నాడు. ఉంగరానికి సాదృశ్యం దేవునితో ఐక్యం కావాలి. నువ్వు దేవుడితో ఐక్యం అవుతున్నావు అంటే దేవుడి దగ్గర నుంచి నీకేం రావాలి? సమాధానం రావాలి. దేవుడి దగ్గర నుంచి నీకు సంతోషం రావాలి. దేవుడి దగ్గర నుంచి కృప రావాలి. దేవుడి దగ్గర నుంచి నీకు పరిశుద్ధాత్మ రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుడు చిన్న కుమారునికి ఎంతగానో తండ్రి ఎంత ప్రేమానురాగాలు చూపించి, తండ్రి ఎంతగానో కొవ్విడి తోడల నుంచి వదిలించి ఆ రోజు ఆ గ్రామం అందరికీ కూడా ఆయన డిన్నర్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినం నీవు ప్రార్థన చేస్తుంటే నీ గ్రామం ఏమని చెప్తుంది? నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ ఇరుగు వారు పొరుగు వారు ఏమని చెప్తున్నారు మన గురించి? మనము తండ్రికి సాదృశ్యంగా, కుమారునికి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన ప్రతిఫలం. ఈరోజు నీ గ్రామం, నీ పల్లి ఏం చెప్తుంది? చిన్న కుమారుని ఏ విధంగా తండ్రి అయితే చేర్చుకున్నాడో ఆ విధంగా నువ్వు చేర్చుకుంటున్నావా? తండ్రి అయితే తప్పిదములు చేసిన కుమారుని ఏ విధంగా క్షమిస్తున్నాడో అదేలాగా నీ పొరుగు వారిని, ఇరుగు వారిని, పక్క వారిని, నీ ఇరుగాలు వేస్తున్న పనులు క్షమిస్తున్నావా లేదో ఒకసారి నువ్వు పరిశీలించుకో. అందుకే దేవుడు అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అందుకే దేవుడు చెప్పాడు, సిలువలో కూడా చెప్తున్నాడు, దొంగలతో అంటున్నాడు, అయ్యా నువ్వు దేవుడివి కదా, నువ్వు క్రీస్తువు కదా, అనేక మందిని రోగులు బాగు చేసావు, అనేక మందిని బ్రతికించావు, నిన్ను నువ్వు రక్షించుకొని చెప్పి దొంగలు మాట్లాడుతున్నాడు. అయితే రెండవ దొంగ చెప్తున్నాడు, యేసు ప్రభు ఏ తప్పిదము చేయలేదు, నువ్వు అలా మాట్లాడుతూ ప్రభువా పరలోకంలో మమ్మల్ని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు
ఇదిగో ఈ రోజే నీవు పరలోకంలో నాకంటే ముందు పరదేశి అయి ఉండు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దొంగకు రక్షణ వచ్చింది, ఒక దొంగకి శిక్ష వచ్చింది. ఈరోజు మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? అందుకే బైబిల్లో ఒక మాట ఉంది. పేతురు అంటున్నాడు, అయ్యా నా సహోదరుడిని నేను తప్పు చేశాను, నా సహోదరుడితో నేను మాట్లాడడం లేదు, నా సహోదరుడు నేను తప్పు చేసినప్పుడు నేను ఎన్నిసార్లు క్షమించాలి చెప్పండి అయ్యా అని యేసుతో నడుస్తున్నాడు. పేతురు అంటాడు యేసుతో, అయ్యా యేసయ్యా నా సహోదరుడు నేను ఎన్నిసార్లు క్షమించాలో చెప్పండి అయ్యా, 7 సార్లు క్షమించాలని అంటే యేసు ప్రభు అంటాడు 77 సార్లు క్షమించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన జీవిత కాలం ఎన్ని సంవత్సరంలో? 70 నుంచి 80 సంవత్సరాలు. అంటే నువ్వు 70 సంవత్సరాలు నువ్వు జీవించేంత వరకు కూడా నువ్వేం చేయాలంట? క్షమించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్షమించాలి. అందుకే చిన్న కుమారుడు తండ్రి క్షమించాడు కాబట్టి పరగోపరుని వెళ్ళి కుమారుని దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తీసుకొని వచ్చి క్రొవ్వుని తోటలో తెచ్చి వదిలించి అందరికీ కూడా ఆయన విందు చేసినట్టుగా మనం చూస్తాం. అందరికీ విందు చేసినట్టుగా మనం చూస్తాం. అయితే ఆయనకు ప్రశస్తమైన వస్త్రాలు ధరించారు, ప్రశస్తమైనటువంటి ఉంగరం పెట్టారు, ఆయన కాళ్ళకి చెప్పులు కూడా తొడిగించారు. వీళ్ళు తండ్రి తగ్గించుకున్నాడు. తండ్రి తగ్గించుకుని కుమారుడిని చేర తీసుకున్నాడు కాబట్టి, చనిపోయిన కుమారుడు మళ్ళీ దొరికాడు కాబట్టి, వెళ్ళిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు కాబట్టి తండ్రి ఆయన చేర్చుకొని ఆయన పాపములన్నింటి కూడా ఆస్తినంతటిని ధ్వంసం చేసినప్పటికీ కూడా కుమారుడిని తండ్రి చేర్చుకున్నట్టుగా మనం చూస్తాం. ఈ దినం నువ్వు నేను కొడతాను తండ్రి సన్నిధానంలో, ప్రభా నాకు క్షమించే గుణము లేదు తండ్రి, నా ఇరుగు వారిని నేను ప్రేమించే గుణం నాకు లేదు ప్రభా, నేను ఏం చేయాలి నాయనా, నా క్షమాపణ గుణము దయచేయండి అని ప్రార్థన చేస్తే, మన విరోధస్తులను కూడా మనం ప్రేమిస్తే తండ్రి నిన్ను ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బట్టి నా నామము అన్యుల దగ్గర దూషింపబడుతుంది అనేది కాకుండా మనల్ని బట్టి దేవుని నామం ఏం చెందాలంట? మహిమపరచబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద కుమారుడు వచ్చాడు, పొలంలో పని చేసుకుంటున్నాడు పెద్ద కుమారుడు. చిన్న కుమారుడికి ఏమి విందు చేశారు? ప్రశస్త వస్త్రాలు ధరించారు, ఉంగరం పెట్టారు, పాదాలకు చెప్పులు వేశారు. వాళ్ళ యొక్క ఫ్రెండ్స్తో కలిసి విందు చేసి ఆనందంగా సంతోషిస్తున్నారు. అయితే ఈ చిన్న పెద్ద కుమారుడు వచ్చాడు, పొలంలో పని చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి వచ్చి దాసులు అడుగుతున్నారు, ఏంటి అక్కడ జరుగుతున్నది? అప్పుడు చెప్తున్నారు, అయ్యా నీ తమ్ముడు తిరిగి వచ్చాడు కాబట్టి, నీ తమ్ముడు వెళ్ళిపోయాడు తిరిగి వచ్చాడు కాబట్టి, ఆయన తిరిగి వచ్చాడనే ఉద్దేశంతో మీ తండ్రి క్రొవ్వున దూడలు తెచ్చి ఆనందముగా తిరిగి వచ్చినటువంటి నీ తమ్మునికి విందు చేసి ఆ యొక్క స్నేహితులతో కలిసి ఆనందంగా విందు ఆరగిస్తున్నారని, సంతోషిస్తున్నారు, గంతులు వేస్తున్నారు అని చెప్పారు. కానీ కుమారుడు వెలుగులే నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత బ్రతపడుకున్నా కానీ లోపలికి పెద్ద కుమారుడు వచ్చాడా? రాలేదు. అందరూ అడుగుతున్నారు, రండి రండి అని పిలిచినా కూడా, తండ్రి వెళ్ళి పిలిచినా కూడా రాలేదు. నేను రానంటే రానంటున్నాడు. ఏ రోజైనా నాకు కోడి పిల్లని కోసి పెట్టావా? ఏ రోజైనా ఒక మేక పిల్లని కోసావా? ఏ రోజైనా నా స్నేహితులు పిలిచి నువ్వు డిన్నర్ ఇచ్చావా? ఏ రోజైనా నా బంధువులు పిలిచి నాతో సంతోషించావా అని చెప్పి తండ్రిని వాదిస్తున్నాడు పెద్ద కుమారుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్ద కుమారుడు వాదిస్తున్నాడు. తండ్రి అంటున్నాడు, నాయన నువ్వు ఎప్పుడు కూడా నువ్వు నాతో ఉన్నవాడివి, నావన్నీ కూడా నీవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నాతో ఉన్నావు, నా పొలంలో పని చేస్తున్నావు, నాతో నువ్వు ఉన్నావు, ఎప్పుడు నువ్వు నాతో ఉన్నావు. యావత్ ఆస్తి అంతా కూడా నా దగ్గర ఉన్నది అంతా కూడా నీదే కుమారుడా, నువ్వు లోపలికి రా అని చెప్పి పెద్ద కుమారుని ఆహ్వానిస్తూ అన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి పెద్ద కుమారునికి ద్వేషం పెరిగింది, పెద్ద కుమారునికి స్వార్థం వచ్చింది.
నా తమ్ముడి ఆస్తినంతా కొలగొట్టేసిన ఆస్తి అంతా కూడా వెళ్ళిపోయినా కూడా నా తండ్రి నా తమ్ముడికి ఈ విధంగా ఘనంగా చేశాడే, నాకు ఒక్కరోజు కూడా ఒక కోడిని కోసి పెట్టలేదని చెప్పి పెద్ద కుమారుడు ద్వేషం పెంచుకున్నట్టుగా మనం చూస్తాం. అయితే తండ్రి కుమారుడు రమ్ము లోపలికి రమ్ము నాయన అని చెప్పి ప్రతిమాలు. ఈరోజు దేవుడి నుంచి విడిపోయిన మనల్ని దేవుడు ప్రతిమానుకున్నట్టుగా ఉన్నామా? ఒకసారి మనం పరిశోధించుకుందాం. పెద్ద కుమారుని పిలిచినటువంటి తండ్రిలాగా మనం ఉన్నామా? లేదా చిన్న కుమారుని చేర తీసుకున్నటువంటి పిల్లలుగా మనం ఉంటున్నామా? ఏ విధంగా ఉంటున్నామో మన యొక్క హృదయాల అంతరాత్మను మనం ఒకసారి పరిశోధన చేసుకోవాలి. ప్రభా, నేను చిన్న కుమారుడిని తప్పిపోయాను, చాలా తీసుకున్నాను, కానీ పెద్ద కుమారుడిగా నేను ప్రశ్నించే శక్తి నాకు లేదు. నాయన, నీతో నేను ఉన్నాను కాబట్టి ఉన్నవన్నీ కూడా నావే తండ్రి. నేను పెద్ద కుమారుడు వలె కాకుండా ఉంటున్నాను, చిన్న కుమారుడుగా క్షమాపణ పొందే బిడ్డగా, చిన్న కుమారుడు క్షమించబడే బిడ్డగా నన్ను చేయమని చెప్పి మన హృదయంలో మనం అందరం కూడా ఒకసారి పరిశోధించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదే విధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక, దేవుని కృపా మహిదైశ్వర్యమును బట్టి, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి, మహిమైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చిన్న కుమారునికి ఏం జరిగింది? క్షమాపణ జరిగింది. దేవుడు క్షమించాడు, తండ్రి క్షమించాడు. నా కుమారుడు ఏమైపోయినా, డబ్బులు ఎంత ఖర్చు అయిపోయినా, ఆస్తినంతా ధ్వంసం చేసినా, తన తప్పుని తెలుసుకొని, తన పాపాన్ని తెలుసుకొని తిరిగి నా దగ్గరకు వచ్చారు కాబట్టి, అందుకనే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకొని మెడ మీద వేసుకొని ముద్దు పెట్టుకొని ఆయన అపరాధములన్నింటిని కూడా క్షమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు కూడా మన కోసమే ఆయన మనం చేసిన ప్రతి పాపాన్ని, ఆయన మనం చేసినటువంటి మన హృదయంతో చేసిన పాపం, ఆలోచనలో చేసిన పాపం, మెదడులో చేసిన పాపం, చేతులు చేసిన పాపం, కాళ్ళు చేసిన పాపం, మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు చేసిన పాపం అన్నిటిని కూడా ఆయన సిలువలో క్షమించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, మీరు ఏం చేస్తున్నారో మీరు వెలుగులు కనుక దయచేసి మీరుని క్షమించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు క్షమించాడు, శిలువ కలువరి శిలువలో క్షమించాడు. ఈరోజు నిన్ను నన్ను క్షమించి మన అందరినీ కూడా ఆయన పరిశుద్ధులుగా చేసుకున్నాడు. అందుకే 7వ వచనంలో అంటాడు, ఆయన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషమైనగా ఉండవలని జగత్పునాది వేయక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి చేత ఏర్పరచుకున్నాడంట? ప్రేమ చేత, క్రీస్తు చేత. ఆయన ప్రేమ సంకల్పము చేత, ఆయన మహిమైశ్వర్యముల చేత జగత్ పునాది వేయకముందు, అంటే ఈ భూమికి పునాది వేయకముందే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమ చూడండి. ఆయన జగత్పునాది వేయకమునిపైన మనం ఏర్పరచుకున్నాడు కనుక చిన్న కుమారుని ప్రేమించి క్షమించి ఆయన పాపముల నుంచి ఆయన విడిపించి ఆయన రాజ్యానికి, నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రశస్త వస్త్రం కప్పాడు, ప్రశస్త వస్త్రం కప్పాడు. ఆ ప్రశస్త వస్త్రానికి సాదృశ్యము పరిశుద్ధ ఆత్మ ఆయన మీద ఆవరించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో అపరాధములు క్షమించబడ్డాయి. ఆయన పాపములు ఒప్పుకున్నాడు, ఆయన చేసిన కార్యములన్నీ ఒప్పుకున్నాడు. తండ్రి క్షమించాడు కాబట్టి ఆయనకు అపరాధములు క్షమించబడి ఉన్నాయి కాబట్టి జగత్పునాదిలో ఏర్పాటు చేసుకున్నటువంటి కుమారుణ్ణి
దేవుడు క్షమించి నిత్యరాజ్య వారసునిగా చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ దినము నిన్ను నన్ను కూడా మన అపరాధములు అన్నిటిని కూడా ఆయన సిలువలో రక్తం కాచి సిలువలో ఆయన మరణించి మన పాపములన్నింటినీ క్షమించాడు కాబట్టి మన అపరాధములన్నీ కూడా క్షమించబడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. 8వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాడు. హల్లెలూయా. ఈ చిన్న కుమారునికి జ్ఞానం కలిగింది. తినడానికి తిండి లేదు, కనీసం 15 కేసులు పెట్టి పొట్టైన మనం తిందాం అనుకుంటున్నారు, కానీ అది కూడా దొరకలేదు. శివునికి ఎక్కడ పోయినా ఆహారం దొరకలేదు. ప్రాణం తలనీరిపోతూ ఉంది. ఏం చేయాలో తెలియక తండ్రి గుర్తొచ్చాడు. తండ్రి గుర్తొచ్చాడంటే ఏమొచ్చింది? ఆయన జ్ఞానం కలిగింది. నా తండ్రి అయితే అనేకులకు కూలి వాళ్ళు ఉన్నారు, అనేకులకు భోజనం దొరుకుతుంది, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలని చెప్పి చిన్న కుమారుడు వచ్చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడ చిన్న కుమారుడికి జ్ఞానం కలిగింది కాబట్టి తిరిగి తండ్రి దగ్గర చేరుకున్నాడు. తండ్రి దగ్గర క్షేమాభివృద్ధి ఆయన దొరికినట్టుగా మనం చూస్తున్నాం. అందుకోసమే దేవుడు అంటున్నాడు, సంపూర్ణమైన జ్ఞానము వివేచన కలుగుటకు ఆయన కృప మన ఎడల విస్తరింపచేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కృపాలుగా 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 దేవుని కృప మనల్ని విస్తరింపచేసినాను. కృపాలుగా ఏమి? సంతోషం పంచం. కృప అనగా మనం ఏమంటామంటే జాలి, మమత, ప్రేమ, కరుణ, కటాక్షం అంటాం. కృప అనగా కాపుదల. ఆయన కృప మనల్ని విస్తరింపచేసెను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏముందంట? ఆయన కృప నీ ఎక్కడ వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 91వ కీర్తనలో దేవుడు సెలవిస్తాడు, ఇదిగో నీ అధికారి పాదములకు రాళ్ళు తగలకుండా నేను దూతల కాదు నాపిస్తాను, వారిని నీ చేతుల మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేమైంది? కృప. దేవుని కృప. ఆయన కృప మనకు విస్తరింప చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 8వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని కృప మనకు విస్తరింప చేసినట్టుగా చూస్తున్నాం. అదే విధంగా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన 12వ వచనంలో మనం చూస్తే మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము నిరీక్షణ అనగా వేచి ఉండుట. ఇప్పుడు చిన్న కుమారుడు కోసం తండ్రి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి కుమారుడు ఆస్తి ఎత్తుకొని అనుకోలేదు, కానీ నా కుమారుడు వెళ్ళిపోయినాడు, కానీ తిరిగి ఎప్పుడు వస్తాడా అని కుమారుని కోసం ఎదురు చూసి ఆయన శరీరము కూడా సహకరించకపోయినా కూడా కుమారుని కోసం ఏం చేస్తున్నాడు? ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉన్నాడు. నా కుమారుడు వస్తాడని నిరీక్షణ కలిగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి మానవాల కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రతి నరుడి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డలు నా రూపంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ రోజు వస్తారని చెప్పి ఆయన పరలోకంలో నిరీక్షించి మన వైపు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ నిరీక్షణ దేవుడు ఇక్కడ ఎఫెసీయులలో మనం చూసినట్లయితే పౌలు ఆ నిరీక్షణ కలిగినటువంటి వాడిగా మనం నిరీక్షణ జీవితం కలిగి ఉండాలని చెప్పి దేవుడు ఎదురు చూస్తున్నాడు. మన నిరీక్షణ ఏమో చెప్పండి. మన నిరీక్షణ నా బిడ్డలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా బిడ్డలు మంచి ఉద్యోగం రావాలి, నా బిడ్డలు మంచిగా చదువుకోవాలి, నా కుటుంబము, నా గ్రామంలో, నా పల్లెలో నేను అందరికంటే
బాగుండాలి. వెచ్చైన స్థానంలో ఉండాలనుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనం చూసినట్లయితే 67వ కీర్తనలో మనం చూసినట్లయితే లాస్ట్ వచ్చిన చూడండి, 7వ వచనము, 67వ కీర్తన లాస్ట్ వచ్చిన, 67వ కీర్తన లాస్ట్ వచ్చిన. భూతమంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరంజ్యోతులు ఒక్కనే భయభక్తులుగా ఉన్నాడా దేవుడు? పరంజ్యోతులు ఒక్కనే కలిగి ఉన్నాడా? ఏమంటున్నాడు ఇక్కడ? భూతమంత నివాసులు భూదిగాంతము వారి నివాసులు, భూమి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా దేవుని మీద ఏమై ఉండాలంట? భయభక్తులు. భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ భయము భక్తి కలిగి ఉండాలంటే దేవుడు చెప్తున్న మాట ఏమంటే, ఈ భయం భక్తి ఎప్పుడు ఉండాలంటే చిన్న కుమారుని భయం భక్తి దానికి వెళ్ళిపోయాడు కాబట్టి తిరిగి ఎప్పుడైతే తనకి జ్ఞానం కలిగిందో, భయం కలిగిందో, భక్తి కలిగిందో అప్పుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చేట్టు మనం చూస్తాం. అందుకని ఇక్కడ చెప్తున్నారు దేవుడు, మనము భయం భక్తి కలిగినప్పుడే ఈ 12వ వచనం మనం చూస్తే మనకు నిరీక్షణతో కలిగినటువంటి నిరీక్షణ, ఈ నిరీక్షణ కలిగినటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 10వ వచనంలో చూస్తే, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనం తన మహిమకు కీర్తి కలిగి చేయవలనని. ఎవరి కీర్తికే? ఎవరి కీర్తి మహిమ కలిగేయాలను? ఆయన కీర్తి. దేవుని కీర్తి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కీర్తి ఆయన కృప మనతో ఉంది, ఆయన విమోచన మనతో ఉంది, ఆయన రక్షణ మనతో ఉంది, ఆయన పరిశుద్ధాత్మ మనతో ఉంది. అన్నీ మనకి ఇచ్చినప్పుడు మనం ఎవరికి భయం కలిగేయాలంట? ఆయన కీర్తి, ఆయన కీర్తి, ఆయన కీర్తి. యేసు ప్రభు యెహోవా దేవునికి మనం కీర్తి తేవాలని చెప్పి నిత్యము జీవించేటువంటి వాడు, నిత్యము పరిశుద్ధుడు అన్నటువంటి వ్యక్తికి మనం కీర్తి తేవాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. కీర్తి అనగా ఆయన మాదిరి జీవితాన్ని మనం ఈ లోకంలో జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన చిత్తం ప్రకారమే సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు శాస్త్రముగా ఏర్పరచను. ఆయన తన చిత్తమునుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చిత్తమైంది నువ్వు రక్షింపబడినావు. ఆయన యొక్క చిత్తమైంది నీకు శాస్త్రం అనుగ్రహించడానికి. ఆయన చిత్తమైంది ఈ లోకంలో నువ్వు బైబిల్ చదవాలని. ఆయన చిత్తమైంది నువ్వే ప్రార్థన చేయాలని. ఆయన చిత్తమైంది ఆయన ప్రేమను ప్రజలు పంచబెట్టాలని. ఆయన చిత్తమైంది నీకు పాటలు పాడాలని. ఆయన చిత్తమైంది నువ్వు మందిరాన్ని శుభ్రం చేయాలని. ఆయన చిత్తమైంది ఆయన సన్నిధానంలో నువ్వు మోకరించి నీ గ్రామాల గురించి ప్రార్థన చేయాలని ఆయన చిత్తమైంది. అందుకే నేను ముందుగా ఎంచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజులో మనం చూసినట్లయితే మనకన్నా అందగాళ్ళు ఉన్నారు, మనకంతా ఐశ్వర్యవంతులు ఉన్నారు, మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ధన్యత, ఈ సమయము వాళ్ళకి దేవుడు ఇవ్వలేకపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ రోజు ఆయన మందిరంలో చేరుకుని ప్రార్థన చేసుకోవడానికి, ప్రభా నా పాపముల కొరకు కలువరి శిలువలో నలగొట్టబడినావు తండ్రి అని చెప్పి ప్రార్థించడానికి. ఆ రోజు నాయన నువ్వు తండ్రి అయిన దేవుడికి నీ కుమారుని నా కోసమే భూలోకం పంపించి నీ చిత్తం భూలోకం నెరవేర్చడానికి యేసు ప్రభు తీసుకొని వచ్చావు నాయన అని చెప్పి ప్రార్థించడానికి మనకి అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు దేవుడు నమ్ముకున్నావంటే అది నీ గొప్పతనము, నా గొప్పతనము. ఆయన చిత్తానుసారంగా జగత్పునాది ముందే నీవు ఆయన ప్రణాళికలో ఆయన చిత్తంలో నువ్వు ఉన్నావు కాబట్టి ఈరోజు దేవుని నీ సన్నిధానంలో నువ్వు ప్రార్థిస్తున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 12వ వచనం ప్రకారంగా ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చుదామా? మనం పాస్టర్ గారు చెప్పినటువంటి మాటలని మనం ప్రార్థన చేసుకొని గమనుందామా? యేసు ప్రభు అంటాడు పేతురుతో, యోహానుతో, ఇదిగో మీరు సమస్త లోకమునికి వెళ్ళి మీరు సమస్త జనమును శిష్యులుగా చేయుడి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు విశ్వాసులుగా చేయమన్నాడా? అమ్మా విశ్వాసులుగా చేయమన్నాడా? విశ్వాసులుగా చేయమన్నాడా? ఎక్కడైనా విశ్వాసులు చేయమని బైబిల్లో ఉందా?
ఏమన్నాడు దేవుడు? ఇదో సమస్త లోకములకు వెళ్ళి సమస్త సువార్తను ప్రకటించి నా శిష్యులుగా చేయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మన విశ్వాసం కాదు, నువ్వు నేను మనందరం కూడా దేవుని యొక్క శిష్యులు, దేవుని యొక్క రక్తంతో కొనబడినటువంటి దేవుని కుమారుడు. ఆయన శిష్యులైనటువంటి మనం, ఆయన కుమారుడైనటువంటి మనం ఆయన సువార్తను ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా 14వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 14వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమనకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనెను ప్రజలకు విమోచనము కలిగి నిమిత్తము ఈ ఆత్మ మన స్వాధీనమునకు సంకరించంపగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నారంటే ఇక్కడ 13వ వచనం మనం చూస్తే, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను. ఏ వాక్యం? అంటే వాక్యం సత్యమైన వాక్యమును. 13వ వచనంలో మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను. దేవునికి స్తోత్రం. ఎవరి సువార్త అంటే ఇదే? రక్షణ సువార్త, సత్యవాక్యమైనటువంటి రక్షణ సువార్త. సత్యం అనేది ఏంది? యేసు ప్రభువు అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి చేరలేడు. ఆ సత్యమైన మార్గాన్ని నీకు నడిచిన, ఆ సత్యమైన జీవాన్ని నీకు నడిచిన, ఆ సత్యమైన వాక్యమును నీకు ఇచ్చిన కాబట్టి ఆ రక్షణ సువార్తను ఎవరు చెప్పంటున్నారంట? కింద చూడండి, దానికి పక్కనే మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచు వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. దేని చేత ముద్రించబడినారంట? క్రీస్తు ఆత్మ చేత. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి చేత ముద్రించబడ్డాం మనము? దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ శక్తి ద్వారా, దేవుని ఆత్మ ద్వారా మనం ముద్రించబడ్డాం. ఎందుకంటే ఆయన సత్యవాక్యం నీకు రక్షణగా ఇచ్చాడు కాబట్టి, ఆ రక్షణ అనే వాక్యం నీకు ఇచ్చాడు కాబట్టి, ఆ రక్షణ అనే జీవితాన్ని మనకు ఇచ్చాడు కాబట్టి, ఆ సత్యం అనే వాక్యం ద్వారా మనము క్రీస్తు యొక్క పరిశుద్ధ ఆత్మ చేత ముద్రించబడ్డాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రకటనలో ఒక మాట రాయబడింది, ఈ ముద్ర కలిగిన వారిని తప్ప మిగిలిన వారిని బాధించబడని రాయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాకడ సమయంలో, రెండో రాకడ సమయంలో దేవుడి లోకంలోకి వస్తున్నప్పుడు చెప్తున్నాడు, ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నాడు దేవుడు, అయ్యా ఈ ముద్ర పడిన వారిని తప్ప మిగతా వారిని బాధించమని రాయబడింది. అక్కడ ఏ ముద్ర పడింది మనకు? ఏ ముద్ర పడింది ఇక్కడ? ఏ ముద్ర పడింది? 14వ వచ్చాడు. ఏ ముద్ర పడింది మనకు? అది మీరు చదువుకోండి మళ్ళీ ఒకసారి కూడా కావాలి. మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని, మనం బాప్తిస్మం దేని ద్వారా విన్నాం? దేవుని నమ్మి, యేసు ప్రభు నిజమైన దేవుడిని నమ్ముకొని మనం రక్షణ పొందాం. ఆ రక్షణ పొందిన తర్వాత మనకేమొచ్చిందంట? క్రీస్తు ద్వారా పరిశుద్ధ ఆత్మ అనేది మనకు ముద్రించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథం అంటాడు, ఈ నుదుటిన వారికి ముద్రపడిన వారిని తప్ప మిగతా వారిని బాధించను అని చెప్పి 4వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఆ మాట రాయబడి, ఆయన రాకడ సమయంలో భయంకరమైన మిడతలు వస్తాయి. అవి నోరుకు మన ఏ విధంగా ఉంటాయని గురపు నోరులాగా ఉంటాయి. ఆయన తాకు వచ్చి మన తేలు తోకలాగా ఉంటుందంట. అది వచ్చి మనం ఒక్కసారి కన్నా ముట్టిందంటే, ఆ తోకతో కూడా ముట్టిందంటే 10 రెట్లు ఎక్కువ నొప్పి కలుగుతుంది. ఆ రోజు మనం అంటామంట, అయ్యో బండలారా, పర్వతాలారా, మీరైనా మమ్మల్ని కప్పి కాపాడండి అని చెప్పి అరుస్తామంట.
దానికి సాదృశ్యం దేవుడు అంటాడు ప్రకటన గ్రంథంలో, ఈ నుదుటిన ఈ ముద్ర పడిన వారిని తప్ప మిగిలిన వారిని బాధించబడిన ఆ ముద్ర ఏదంటే బాప్తీసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ నమ్మావు, సత్య సువార్తను నమ్మి నువ్వు రక్షణ పొందావు. క్రీస్తుతో కూడా నువ్వు పరిశుద్ధాత్మనికి ముద్రించబడింది కాబట్టి ఆ మరణ రెండవ రాకడ సమయంలో ఆ భయంకరమైన దినములలో దేవుడు నిన్ను రక్షిస్తాడు, నీ పేరు పెట్టి పిలిచాడు కాబట్టి నీకు ఆ శ్రమ అనేది ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అదే విధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూద్దాం, ముగించుకుందాం, టైం అయిపోయి వస్తుంది కాబట్టి. క్రీస్తునందు మనలను ఉమ్. మనతో కూడా ఆ. లేపి ఆ. పరలోకమందున్న ఆ. ఆయనతో కూడా ఆ. కూర్చుండబెట్టును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తారంట? ఆయనతో కూడా కూర్చుండబెట్టును. 7వ వచనం మనం చూస్తే, క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకములకు వచ్చింది అందుకే. ఇప్పుడు యేసు ప్రభు సింహాసనం మీద కూర్చొని ఉండాలనుకోండి, దేవుడి దగ్గర ఏముంటాయండి? యేసు ప్రభు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. యేసు ప్రభు సింహాసనం మీద కూర్చోన్నప్పుడు యేసు ప్రభు దగ్గర ఏముంటది? చెప్పండి చెప్పండి, బయటపడి చెప్పచ్చు, ఏం ఇబ్బంది మన కదా మనం చర్చించుకుంటాం. ఏమంటారు? ఇప్పుడు సింహాసనం మీద రాజు కూర్చొని ఉంటాడు. రాజు అనుకుందాం అనుకోండి, లేదా నాయన కూర్చోబెట్టినాం చేసి, నాయన చెబితే ఏముంటది? పరిశుద్ధాత్మ. నువ్వమ్మా కుర్చీ, నువ్వమ్మా కిరీటం ఉంటుంది. నాయన నువ్వు ఏమంటావు? దేవుడు ఎదుట. అమ్మా నువ్వు దేవుని ఎదుట నీతి న్యాయములు ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముంటాయంట? నీతి న్యాయం ఉంటుంది. దేవుడి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు, తండ్రి అయిన యెహోవా దేవుడి సింహాసనం మీద ఉన్నప్పుడు దేవుని ఎదుట ఏముండవు కానీ నీతి న్యాయము, ఇవి రెండు మాత్రమే దేవుని ఎదుట ఉంటాయని మన పరిశుద్ధమైన లేఖనంలో మనకు సెలవిస్తాయి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరితో కూర్చొని పెట్టుకుంటాడంట? ఆయన ఎవరితో కూర్చొని పెట్టుకుంటాడంట? క్రీస్తు. 7వ వచనంలో, క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి. యేసు క్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత 3 రోజులు భూగర్భంలో ఉండి తిరిగి ఆయన లేచి 41 రోజులు తన శిష్యులందరికీ కూడా కనబడి ఆయన అపూర్ణుడు అయినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 3 రోజులు గర్భంలో ఎందుకున్నారు? భూలోక గర్భంలో ఎన్ని లోకాలు ఉన్నాయి మనకు? ఎన్ని లోకాలు ఉన్నాయి? లోకంలో ఎన్ని ఉన్నాయి? పరలోకము, భూలోకము, పాతాళలోకం, ఇంకా నరలోకం, ఇంకా ఇంకా 2 తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7 లోకాలు ఉన్నాయి. 7 లోకాల్లో 3 లోకాల్లో దేవుడు భూగర్భంలో ఉన్నాడు. 3 లోకాలు. ఒక లోకం భూలోకం, భూగర్భంలో ఉన్నాడు. పరదేశంలో ఉన్నాడు. పరదేశం అక్కడ లేదు. పరదేశం ఎక్కడ ఉంది? భూలోకంలో కింద ఉంది. పాతాళం ఉంది మరి కింద. పాతాళంలో ఎవరుంటారు? పాతాళంలో ఎవరుంటారు? పాతాళంలో ఎవరుంటారు? ఎవరుంటారు కింద పాతాళంలో? భూగర్భంలో చనిపోయిన శవాలు ఉంటాయి. పరదేశంలో ఎవరుంటారు? చనిపోయినటువంటి వాళ్ళు పరదేశంలో ఉంటారు కింద. దాని కింద పాతాళం అంటారు. పాతాళంలో ఎవరుంటారు? జీవ జలరాశులు ఉంటాయి. జీవ జలరాశులు ఉంటాయి. కాబట్టి యేసు ప్రభు పరదేశంలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా 3 రోజులు ఆయన బోధ
చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 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 మనం చనిపోతే మన ఆత్మ డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వెళ్ళిపోదు, పరదేశంలోకి వెళ్తుంది. పరదేశి ఓ పరదేశి పాట కూడా విన్నాను కదా మనం. కాబట్టి పరదేశంలోకి వెళ్తారు. పరదేశంలో దేవుడు మళ్ళీ మనకు అక్కడ బోధ చేస్తాడు. తర్వాత ఆయన సన్నిధానానికి మనల్ని తీసుకుంటాడు. ఆయన సింహాసనం ఎదుట నీతి న్యాయములు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, నాతో కూడా మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ప్రాణంతమైనటువంటి వారైతే మేఘాలుగా తీసుకుపోతాను, మృతులైనటువంటి వారిని తిరిగి లేపి వారిని కూడా నాతో కూడా తీసుకుని వెళ్ళి నా తండ్రి సింహాసనం మీద కూర్చొని పెడతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను పాపులమైన మన అందరినీ కూడా తండ్రితో ఐక్యము చేసి ఆయన ఐక్యమైనటువంటి రాజ్యంలో పరలోక రాజ్యంలో 12 గుమ్మముల చేత వచ్చిన వైభవంతో పొదిగించబడినటువంటి ఆ రాజ్యంలో మన అందరినీ కూడా తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టాలంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఏదో కానీ మన తండ్రి కానీ మన తల్లి కానీ ఇవాళైనా నీకు ఈ సింహాసనం మహాసింహాసనం చేసిన మహా సింహాసనం పైన ఉజ్జల బాబు నీకు కూర్చోమ్మా కానీ ఏ రోజు కానీ వాళ్ళు చెప్పిన వాళ్ళు అయితే తండ్రి చెప్తున్నాడు, నా తండ్రితో కూడా మేము సింహాసనం మీద మిమ్మల్ని లేపి అక్కడ ఏమున్నాయంట నీతి న్యాయములు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాలంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు, దేవుడు నీ అపరాధాలు క్షమించాడు, దేవుడు నీకు సర్వము నీ సొంతం చేశాడు. లాస్ట్కు ఆయన తండ్రితో కూడా లేపి కూర్చోబెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. తండ్రితో కూడా లేపి కూర్చోబెడుతున్నాడు. ఈ ఉదయకాలంలో తండ్రితో కూడా సవాసం చేసి తండ్రితో కూర్చోవాలనుకుంటున్నావా? 13 వచ్చింది చూడండి. 13 వచ్చింది లాస్ట్గా ముగించుకున్నాం. అదే అధ్యాయంలోనే 2 సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమను కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ స్వాస్థ్యమునకు స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉండును. ఈ హేతు చేత ప్రభువైన యేసునందలి ఈ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను విని ఉన్నప్పటి నుండి ఈ విషయమై మానగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం చూసినట్లయితే 13 నుంచి 17 వచనాలు మనం చూస్తే, ఆయన యందు మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన నివాసస్తులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైనా ఉంటే ఆయన రక్తం ద్వారా మనము ఆయనకి దూరస్తులమైన మనము ఆయన యొక్క రక్తం ద్వారా దేవునికి నివాసస్తులమై ఉన్నామన్న. దేవునికి స్తోత్రం. దేవుడు నీలో నివసిస్తున్నాడట. ఆయన దూరస్థమైన మనము దేవునికి దగ్గరైనప్పుడు మనలో ఆయన నివాసం చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా దేవుడు 13 వచనంలో మనకు చెప్తున్నాడు. ఆయన ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపిస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విధిరూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రము ద్వారా మనకును తండ్రి అయిన దేవుడికి మధ్య ఉన్న సంబంధమును కోల్పోయినటువంటి మనము ఆ రోజు ఎకరాల తోటలో ఆదాము చేసిన పనికి ఆయన యొక్క సంబంధాన్ని మనం కోల్పోయాం. తండ్రితో సంబంధాన్ని విడిపోయింది. దేవుని మహిమ నుంచి మనం త్రోయబడినాం. అయితే వారి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని, మధ్య ఉన్న గోడను క్రీస్తు ద్వారా మనకు అది విరగొట్టబడి ఉన్నది.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప మాట చెప్పాడండి పౌలు గారు. ఈరోజు దేవునికి మనకు మధ్య ఉన్న గోడను దేవుడు తొలగించినటువంటి గోడ ద్వారా మనం దేవుడు ఐక్యం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా చూడండి 15 మనం ఉభయలు ఏకం చేస్తాను. ఉభయలనగా ఉభయలు అనగా అంటే తండ్రి అయిన దేవుడును నరుడునైన మన ఇరువురికి మనం వేకమై ఇరువురు కూడా మన దూరంగా ఉన్నటువంటి ఇరువురిని కూడా యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా ఆయన మనందరినీ కూడా ఉభయాలంటే ఇద్దరిని కూడా ఆయన ఏకం చేసినట్టుగా మన పరిశుద్ధమైన గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంట్లో సంధించవచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషుడిగా సృష్టించను. ముందు మనం ఏ విధంగా ఉన్నామంట? ఈ చిన్న కుమారుడు ఏ విధంగా ఉన్నాడు? తండ్రి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెడిపోయాడు, పాపంలో దిగిపోయాడు. అయితే తండ్రి ఏం చేశాడంటే ఎప్పుడైతే ఇక్కడ మనుష్యాలను చెందాడు, తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ యుద్ధం చేసిన తర్వాత మారు మనసు పొందిన తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన యెహోవైన తండ్రికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ బంధుత్వాన్ని తిరిగి దగ్గరకు చేర్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నూతన సృష్టిగా, నూతన అంటే కొత్త పురుషుడిగా, నూతన అంటే కొత్తది, కొత్త సృష్టిని దేవుడు మనకిచ్చాడు, కొత్త మనిషిగా చేశాడు. మరియమ్మను కొత్తగా దేవుడు మార్చాడు. చనిపోయి తిరిగి లేసిన దేవుళ్ళలో పాపాలు ఒప్పుకునింది, క్షమించబడ్డాయి. తర్వాత దేవుళ్ళలో కట్టబడింది, పరిశుద్ధాత్మ వచ్చింది, దేవుడి రక్షణ వచ్చింది, విమోచన వచ్చింది, అపరాధం క్షమించబడ్డాయి. పరిశుద్ధాత్మతో దేవుడితో మాట్లాడుతుంది, ప్రార్థన చేస్తుంది, ఇతరుల కోసం ప్రార్థిస్తుంది, ఇతరులను ప్రేమిస్తుంది, గుడ్డివారిని అందరినీ ప్రేమిస్తూ సమానంగా చూసుకుంటుంది ఈ లోకంలో. దేవుని ఆత్మాభిమే. అందుకనే ఆయన నూతన సృష్టి, కొత్త జన్మ వచ్చింది, కొత్తగా జన్మించింది, కొత్తగా మళ్ళీ పుట్టింది. తల్లి గర్భంలో నుంచి కాకుండా దేవుని పరిశుద్ధాత్మ దేవుని ఎదుట ఒప్పుకున్న పశ్చాత్తాపాన్ని పాప విమోచన జరిగింది. కాబట్టి నూతనమైన సృష్టిగా దేవుని ఎదుట చెక్కబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అదేవిధంగా ఆ నూతన సృష్టి అనేది దేవుడు మనకు ఇచ్చాడు. కాబట్టి మనం అందరం ఏక శరీరముగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఇట్లా. అదేవిధంగా 17వ వచనంలో చూస్తే ఆయన సమీపస్తులైన వారికి సమాధానం స్వార్థ ప్రకటించింది. ఆయన ద్వారానే మనం ఉభయములు ఏకమై ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఏమై ఉన్నామంట? తండ్రి దగ్గరికి ఏ విధంగా చేరుతున్నామంట? ఒకే ఆత్మని. మరియమ్మ ఆత్మ కాదు, పరంజ్యోతి ఆత్మ కాదు, అన్నయ్య ఆత్మ కాదు, అమ్మాయి ఆత్మ కాదు. మనలో ఉన్న ఆత్మ ఒకే ఆత్మ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ప్రాణాలు వేరే ఉండవచ్చు, కానీ రూపాలు వేరే ఉండవచ్చు, కానీ మన జననం వేరే ఉండవచ్చు. అయితే ఆత్మ అయితే ఒకటే ఆత్మ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఒకే ఆత్మ అనేటువంటి దేవుడు నిన్ను నన్ను ఆయన మనలందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా ఒకే ఆత్మతో తండ్రితో ఐక్యం చేస్తున్నాడు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, నేను మిమ్మల్ని అందరిని కూడా లేపి పరలోకమందు తండ్రి యందు కూర్చోబెట్టాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, చివరిగా ఒక వచనం చూసుకున్నాం. దేవుని వాక్యము మనం ప్రార్థన చేసుకున్నాం. కాబట్టి దేవుని వాక్యం మరొకసారి అందరూ చదువుకున్నాం. ఒకసారి 17 వచనం చదవండి అందరూ. 17 నుంచి 19 వచనం లాస్ట్. మరియు ఈ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచి పిలుపు వలనైనను నిరీక్ష ఎక్కిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమాశ్వరం ఎట్టిదో ఆయన తీర్చినంత వినియోగపరిచి బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క
అపరిమితమైన మహాచర్య మెట్టిదో మీరు తెలుసుకునవలెను. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తనను తెలుసుకున్నటకు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 22వ అధ్యాయం 22వ వచనం వాసి చదవండి. 2:22. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయన సంగమునకు శిరస్సుగా నియమించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని సమస్తమును ఆయన పాదముల కింద ఉంచుకొని ఉన్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట మనం చూస్తే జగత్ పునాదికి ముందు నిన్ను ఏర్పరచుకొని జగత్ పునాది వేయక ముందు నిన్ను విమోచింపచేసి ఆయన అపరాధం మన పాపములన్నింటినీ క్షమించి అనేకమైనటువంటి మనకి విమోచనను ఆత్మను ఇచ్చి చిన్న కుమారుని ఏ విధంగా అయితే తన తండ్రి చేర్చుకున్నాడో ఆ విధంగా మన తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని చేర్చుకొని పరలోకముందు ఆయన రాకడ సమయంలో మనందరినీ కూడా ఆయన శ్వాసన మీద కూర్చొని పెట్టడానికి ఆయన కృప చూపిన దేవుడిగా మనకు ఉంటున్నాడు. ఆయన రక్షణ ఇచ్చినటువంటి వాడిగా నూతన సృష్టిగా ఆయన కనికరమ చొప్పున ప్రేమ చొప్పున మనకు ఆయన కృపనిచ్చి ఆయన మనం రక్షించి ఈ లోకంలో ఎవరికి లేనటువంటి ధన్యత ఒక్కొక్కసారి మనం ఆలోచించుకుంటాం. నేను మరణిస్తే ఏమవుతాను? ఈరోజు నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావంట? మరణిస్తే ఎక్కడికి వెళ్తాం మనం? ఆయన ఎందుకు పరలోకములో ఆయన సింహాసనం మీద కూర్చోబెడతారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒకరి చిన్న ప్రార్థన చేస్తాం. ఈ వాక్యమును బట్టి దేవుడు మనం ప్రార్థన చేస్తాం. సర్వోన్నతుడైన తండ్రి, మహిమ ప్రియరాజా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం. ఇదిగో మా తండ్రి, ఇంతవరకు నాయన మీరు మాతో మాట్లాడారు. జగత్ పునాది వేయకమునిపై మీరు మమ్మల్ని ఎన్నుకొని మా తల్లి గర్భంలో మేము నిర్మింపకమునిపై మమ్మల్ని మీరు చూసి నాయన మమ్మల్ని మీరు పిలిచి మమ్మల్ని నువ్వు ఏర్పాటు చేసుకొని తండ్రి ఈ దినమున నాయన క్రీస్తు ద్వారా మీరు మీ రాజ్యంలో మమ్మల్ని వారసులుగా చేసుకొని తండ్రి క్రీస్తు రక్తము ద్వారా కుమారుని రక్తము ద్వారా కుమారుని యొక్క రక్షణ ద్వారా కుమారుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా కుమారుని యొక్క కనికరము చొప్పున కుమారుని యొక్క ప్రేమ చొప్పున పరలోక రాజ్యంలో మీకును మాకును మధ్య ఉన్న గోడలను తొలగించి మీతో మమ్మల్ని ఐక్యం చేసినందుకే నూతన సృష్టిలో మమ్మల్ని ప్రవేశపెట్టినటువంటి మీ రక్షణ స్వార్థ ద్వారా మమ్మల్ని నూతనమైన సృష్టిలోకి తీసుకెళ్ళారు. ప్రభావం మేము మరణిస్తే మా ఆత్మ ఎక్కడికి వెళ్తుందో, మేము మరణిస్తే మేము ఏమవుతాము నాయన? అగ్నిలో గురికి చావదు, అగ్ని ఆరదని తండ్రి అలాంటి జీవితంలో మాకు లేకుండా తండ్రి నీ కుమారుని ద్వారా నీ కుమారుని రక్తం ద్వారా మాకు మోక్షం కలిగించేసి మిమ్మల్ని ఐక్యం చేసినందుకు, మీలో మమ్మల్ని స్థిరప చేసినందుకు, మీలో మమ్మల్ని నివసింప చేయడానికి తండ్రి మమ్మల్ని మార్చినందుకే మీకు వందనములు తండ్రి. ఈ దినమా ప్రభు అనేకులకి సమయాన్ని చూడలేక అనేకులు మరణిస్తున్నారు. మమ్మల్ని అయితే నీ ప్రియుడుగా మమ్మల్ని విమోచన చేసి మీరు మమ్మల్ని ముద్రేసిన బిడ్డలుగా మమ్మల్ని ముద్రించి ఈ పరిశుద్ధాత్మకు మమ్మల్ని ముద్రించి ఈ పరిశుద్ధులను ఆలయంలో నేను ప్రార్థించడానికి ఆయన గురించి గొప్ప ఇంతవరకు మీరు మాతో మాట్లాడింది, ఇంకనూ మీరు మాతో మాట్లాడమని మేము ఇంకనూ ప్రభావ మీతో ఐక్యం కాకపోయినటువంటి తండ్రి క్రీస్తు రక్తంలో నీ పరిశుద్ధాత్మతో ముద్రించబడాలంటే ప్రభావ మేము ముద్రించబడి ఐక్యం అవడానికి కృప మార్చండి. నేను ఇక్కడ చేరవలసిన ప్రతి ఒక్క బిడ్డల కుటుంబాన్ని గ్రామంలో ప్రతి ఒక్కరిని ప్రభావ 91 కీర్తనలో సెలవించిన ప్రకారం అన్యుల మధ్య మనం జీవించుంటుండగా ప్రభావ నామాన్ని భయంకరంగా నేను ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ యాకోబు దగ్గర సభల స్త్రీతో మీరు మాట్లాడారు. నాయన తొలితో మీరు స్వార్థలు ప్రకటించారు ప్రభావ. ఆమె వెళ్ళి గ్రామంలో విలువలో నజరేయుని యేసు ప్రభువు వచ్చారు. ఆ జీవిత చరిత్రను అంతా చెప్పిన మహాగణులు వచ్చారు.
అని చెప్పి సాటి చెప్పి మేము కూడా నీ మేలైన స్వరాన్ని మేము విని మేము కూడా ఇతరులకు నీ వాక్యం చెప్పే బిడ్డలుగా, నీ మాటలు చెప్పే బిడ్డలుగా, నశించిపోతున్న ఆత్మలను వెతుకు రచించడానికి మనిషి కుమారుడు లోకములకు వచ్చినటువంటి ప్రకారంగా మేము కూడా గ్రహించిన పరిశుద్ధాత్మగా అనేకులకు నీ స్వార్థను ప్రకటించమని, నీ మహిమల రాజ్యములను అనేకులు వారసులుగా చేయాలి. ఇక్కడున్న బిడ్డలందరినీ కూడా శిష్యులుగా మార్చమని ఆయన నిజం విశ్వాసించిన ఆయన వారు ప్రభా అనేకులకు స్వార్థ చెప్పే బిడ్డలుగా చేయమని ఇంతవరకు మీ సమయాన్ని మీరే స్వాధీనపరచుకుని ఆయన మీరే మాతో మాట్లాడి మా అందరిగా ఘనత మహిమ ప్రభావం మీ ప్రియ కుమారుడు రక్షకుడైన యేసునామమున ప్రార్థి. హల్లెలూయా.